కేజీ చికెన్, 1/2 కిలో బియ్యం, ఒక కొబ్బరికాయ, చారెడు ధనియాలు పాలు తీసుకొని వద్దాం. పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పలావ్ మసాలా, నూనె, చికెన్ వేసి కలిపేద్దాం. మ్యారినేషన్ చేద్దాము. తర్వాత కుక్కర్ పెట్టి ఒక విజిల్ రానిచ్చాను. నీళ్లు వచ్చి ఉంటాయి కదా, ఈ నీళ్లను వంచేద్దాం. పలావ్ మసాలా, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, బిర్యానీ మసాలాలు అన్ని వేసేయండి. 1 స్పూను నెయ్యి వేద్దాం. ఒకసారి తిప్పేద్దామా. వడకట్టుకుని పలావ్ బియ్యాన్ని కూడా వేసేయండి. ఒకసారి తిప్పేద్దాం. చికెన్లో వచ్చిన నీళ్లు 1/2 వచ్చినాయి అమ్మ. కొబ్బరి పాలు పోస్తున్నాం. ఇప్పుడు 1.5 కొబ్బరి పాలు పోసుకోండి. ఒకసారి తిప్పి ఉప్పు కారాలు చూసుకోండి. కుక్కర్ పెట్టి ఒక విజిల్ రానిద్దాం. తీసేద్దాము. కొబ్బరి పాలు అన్నమమ్మ చాలా బాగా ఉంటది. ఇలా ట్రై చేయండి.